సిజే చందు ఎకానమీ కాన్సెప్ట్స్. వెల్కమ్ టు చందు ఎకానమీ కాన్సెప్ట్స్ అంటున్నా. డిఎస్సికి సంబంధించి స్కూల్ అసిస్టెంట్ ఎస్ఏ సోషల్ సంబంధించి ఫస్ట్ యూనిట్ ఏమిటి అంటే అర్థశాస్త్రం, అర్థం, పరిధి, ప్రాధాన్యత. అర్థశాస్త్రం, అర్థం, పరిధి, ప్రాధాన్యత. ఓకియోస్, నెమిన్ అనేవి రెండు గ్రీకు భాషా పదాలు. ఎకనామిక్స్ అనే ఆంగ్ల భాషా పదం ఓకియోస్ మరియు నెమిన్ అనే రెండు గ్రీకు భాషా పదాల నుండి ఉద్భవించింది. ఎకనామిక్స్ అనేది ఏ భాషా పదం? ఆంగ్ల భాషా పదం. ఓకియోస్ అనేది ఏ భాషా పదం? గ్రీకు భాషా పదం. నెమిన్ లేదా నామోస్ అనేది ఏ భాషా పదం? గ్రీకు భాషా పదం. ఓకియోస్, నెమిన్ అనే రెండు గ్రీకు భాషా పదాల నుంచి ఉద్భవించిందే ఎకనామిక్స్ అనే ఆంగ్ల భాషా పదం. మరి ఓకియోస్ అంటే అర్థం గృహం అని అర్థం, నెమిన్ లేదా నామోస్ అంటే అర్థం నిర్వహణ అని అర్థం. కాబట్టి అర్థశాస్త్రాన్ని గృహ నిర్వహణ శాస్త్రము అంటాం. గృహ నిర్వహణ శాస్త్రం అంటారు. అర్థశాస్త్రాన్ని ఏమంటున్నా? గృహ నిర్వహణ శాస్త్రము అంటాం. అంటే ఒక గృహం లేదా ఒక కుటుంబం తన ఆర్థిక కార్యకలాపాలను ఏ విధంగా నిర్వహించుకుంటుందో తెలియజేసేదే అర్థశాస్త్రం. కాబట్టి అర్థశాస్త్రాన్ని ఏమంటున్నా? గృహ నిర్వహణ శాస్త్రము అంటారు. మరి అర్థశాస్త్రం సామాజిక శాస్త్రాలలో రాని వంటిది అంటారు. అర్థశాస్త్రాన్ని సామాజిక శాస్త్రాలలో రాని వంటిది అని చెప్పిన ఆర్థికవేత్త పాల్ శాముల్సన్ అంటున్నాం. అంటే సామాజిక శాస్త్రాలు అంటే ఏంటివి అంటే మన స్కూల్ బుక్ లో ఉన్నటువంటి భాగాలు ఏంటి అవి? జాగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, నీతి శాస్త్రం, ఈ అన్నింటినీ కూడా మనం సామాజిక శాస్త్రాలు అంటాం. ఈ సామాజిక శాస్త్రాల్లో అర్థశాస్త్రాన్ని ఏమంటారు? రాని వంటిది అంటున్నాం. ఎందుకు అంటే ఇప్పుడు జాగ్రఫీ ఉంది. జాగ్రఫీలో ఏముంటుంది? పంటలు ఏ విధంగా పండుతాయి, నీటిపారుదల సౌకర్యాలు ఏ విధంగా ఉన్నాయి, ఏ పంటలు పండుతున్నాయి అని చెప్పేసి ఉంటుంది. మరి అదే ఎకనామిక్స్ లో నీటిపారుదల సౌకర్యాలు ఏ విధంగా ఉన్నాయి, ఆ నీటిపారుదల సౌకర్యాలు ఎన్ని రకాలు, పంటలు ఏ విధంగా పండుతాయి, ఎన్ని రకాల పంటలు పండుతున్నాయి అనేది కూడా అర్థశాస్త్రంలో ఉంటుంది. అంటే ఏందిరా? జాగ్రఫీలో కొంత భాగం అర్థశాస్త్రం ఇమిడి ఉంటుంది అంటుంది. మరి హిస్టరీ అంటే ఏమంటున్నావిడా? అర్థశాస్త్రాన్ని రచించింది ఎవరు అంటే కౌటిల్యుడు అంటున్నాం. అర్థశాస్త్రాన్ని రచించింది కౌటిల్యుడు. మరి అర్థశాస్త్రంలో ఏమని ఉంటుంది అంటే పన్నులను విశదీకరించిన శాస్త్రం ఈ అర్థశాస్త్రం. తుమ్మెద పుష్పం నుంచి తేనెను ఏ విధంగా తీసుకుంటుందో రాజు కూడా ప్రజల నుండి పన్నులను అదే విధంగా స్వీకరించాలి. ఎక్కువ పన్నులు వచ్చే రాజ్యం సమర్థవంతమైన రాజ్యంగా ఉంటుంది అంటాడు. కాబట్టి అంటే హిస్టరీలో పన్నుల గురించి ఇక్కడ అది మొత్తం హిస్టరీ అంటున్నాం. దాంట్లో పన్నులను విశదీకరించిన శాస్త్రం కౌటిల్యుడు రాసిన అర్థశాస్త్రం. కాబట్టి మరి ఇక్కడ పన్నుల గురించి తెలియజేసేది ఏమిటి అంటే అర్థశాస్త్రం. పన్నులు అంటున్నాం. పన్నుల గురించి తెలియజేసేది ఏమిటి? అర్థశాస్త్రం. అంటే ఏంది? హిస్టరీలో కొంత భాగం అర్థశాస్త్రం ఇమిడి ఉంటుంది అంటున్నాం. తర్వాత సివిక్స్ అంటున్నాం. అరిస్టాటిల్ అంటాడు మానవుడు సంఘజీవి అంటాడు. సంఘజీవి అంటే ఏంది? సంఘం మీద ఆధారపడి జీవిస్తాడు అని అర్థం. అంటే ఏంది? సంఘం మీద ఆధారపడ్డము అంటే అమ్మకందారుడు అమ్ముతాడు, వినియోగదారుడు కొంటాడు. అమ్మడాన్నేమో సప్లై అంటాం, కొనడాన్నేమో డిమాండ్ అంటాం. డిమాండ్ సప్లైలు కలిసే ప్రాంతమే మార్కెట్ అంటున్నాం. కొనుగోలు అమ్మకాలు జరిగే ప్రాంతాన్నే మార్కెట్ అంటాం. మార్కెట్ లో సంఘజీవిగా మారుతాడు మానవుడు. మరి ఆ మార్కెట్ గురించి తెలియజేసేది ఏమిటి అంటే అర్థశాస్త్రం. కాబట్టి అర్థశాస్త్రం అంటే ఇక్కడ పాలిటీలో కూడా కొంత భాగం అర్థశాస్త్రం ఇమిడి ఉంటుంది. అలా ప్రతి సామాజిక శాస్త్రాల్లో అర్థశాస్త్రం ఇమిడి ఉంటుంది. కాబట్టే అర్థశాస్త్రాన్ని సామాజిక శాస్త్రాలలో రాని వంటిది అంటారు. మరి అర్థశాస్త్రం మొట్టమొదటిసారిగా రాజనీతి శాస్త్రంలో భాగంగా
ఉండి రాజకీయ అర్థశాస్త్రంగా పిలిచేవారు. 1776లో ఆడమ్ స్మిత్ వెల్త్ ఆఫ్ నేషన్స్ అంటే దేశాల సంపద అనే గ్రంథంలో అర్థశాస్త్రానికి సంపద నిర్వచనం ఇవ్వడం వలన రాజకీయ అర్థశాస్త్రం ప్రత్యేక శాస్త్రంగా అభివృద్ధి చెందినది, ప్రత్యేక శాస్త్రంగా మారినది అంటున్నా. అంటే అర్థశాస్త్రం 1776లో ఆడమ్ స్మిత్ వెల్త్ ఆఫ్ నేషన్స్ అనే గ్రంథంలో సంపద నిర్వచనం ఇవ్వడం వలన రాజకీయ అర్థశాస్త్రంగా మారినది అంటున్నారు. మరి ఆడమ్ స్మిత్ రచించిన గ్రంథం ఏంది? వెల్త్ ఆఫ్ నేషన్స్ అనే గ్రంథాన్ని రచించింది ఎవరు? ఆడమ్ స్మిత్. అవునా? ఆడమ్ స్మిత్ 1776లో ప్రచురించిన గ్రంథం ఏంది? వెల్త్ ఆఫ్ నేషన్స్ అనే గ్రంథాన్ని ఏ సంవత్సరంలో ప్రచురించారు? 1776లో. ఆడమ్ స్మిత్ అర్థశాస్త్రానికి ఏ సంవత్సరంలో సంపద నిర్వచనాన్ని ఇచ్చారు? 1776లో. సంపద నిర్వచనాన్ని ఏ సంవత్సరంలో ఇచ్చారు? 1776లో. సంపద నిర్వచనాన్ని ఏ గ్రంథంలో ఇచ్చాడు? వెల్త్ ఆఫ్ నేషన్స్ అనే గ్రంథంలో సంపద నిర్వచనాన్ని ఇచ్చింది ఎవరు? ఆడమ్ స్మిత్ వెల్త్ ఆఫ్ నేషన్స్ అనే గ్రంథంలో ఏ నిర్వచనాన్ని ఇచ్చాడు? సంపద నిర్వచనం. అర్థశాస్త్రం 1776 కంటే ముందు దేనిలో భాగంగా ఉండేది? రాజనీతి శాస్త్రంలో భాగంగా ఉండేది. ఏమని పిలిచేవారు? రాజకీయ అర్థశాస్త్రంగా పిలిచేవారు. రాజకీయ అర్థశాస్త్రంగా మారడానికి గల కారణమైన గ్రంథం ఏంది? వెల్త్ ఆఫ్ నేషన్స్. కారణమైన నిర్వచనం ఏంది? సంపద నిర్వచనం. కారణమైన వ్యక్తి ఎవరు? ఆడమ్ స్మిత్. 1776 కంటే ముందు అర్థశాస్త్రం దేనిలో భాగంగా ఉంది? రాజనీతి శాస్త్రంలో భాగంగా ఉంది. ఏ విధంగా పిలిచేవారు? రాజకీయ అర్థశాస్త్రంగా పిలిచేవారు. 1776 తర్వాత రాజకీయ అర్థశాస్త్రం ఏమైంది? అర్థశాస్త్రంగా మారింది. కాబట్టి అర్థశాస్త్రానికి మొట్టమొదటిసారిగా నిర్వచనం ఇచ్చింది ఎవరు అంటే ఆడమ్ స్మిత్. కాబట్టి అర్థశాస్త్ర పితామహుడు ఎవరు? ఆడమ్ స్మిత్ అంటున్నాం. అర్థశాస్త్ర పితామహుడు ఎవరు? ఆడమ్ స్మిత్. నవ్య అర్థశాస్త్ర పితామహుడు జేఎం కీన్స్ అంటున్నాం. అర్థశాస్త్ర పితామహుడు ఎవరు? ఆడమ్ స్మిత్. నవ్య అర్థశాస్త్ర పితామహుడు జేఎం కీన్స్ అంటున్నాం. మరి అర్థశాస్త్రానికి అర్థశాస్త్ర నిర్వచనాలను చూస్తే ఫస్ట్ వన్ నిర్వచనం ఆర్థికవేత్త. సంపద నిర్వచనాన్ని ఇచ్చింది ఎవరు? సంపద నిర్వచనాన్ని ఇచ్చింది ఆడమ్ స్మిత్. శ్రేయస్సు నిర్వచనాన్ని ఇచ్చింది ఆల్ఫ్రెడ్ మార్షల్. కొరత నిర్వచనాన్ని ఇచ్చింది లయనల్ రాబిన్స్. వృద్ధి నిర్వచనాన్ని ఇచ్చింది పాల్ శాముల్సన్. సంక్షేమ నిర్వచనాన్ని ఇచ్చింది అమర్త్య సేన్. సంక్షేమ నిర్వచనాన్ని ఇచ్చింది ఎవరు? అమర్త్య సేన్ అంటున్నాం. సంపద నిర్వచనాన్ని ఇచ్చింది ఆడమ్ స్మిత్. రేస్ నిర్వచనాన్ని ఇచ్చింది మార్షల్. కొరత నిర్వచనాన్ని ఇచ్చింది రాబిన్స్. వృద్ధి నిర్వచనాన్ని ఇచ్చింది శాముల్సన్. సంక్షేమ నిర్వచనాన్ని ఇచ్చింది అమర్త్య సేన్. వీళ్ళు అర్థశాస్త్రానికి ఇచ్చిన నిర్వచనాలు అంటున్నాం. ఒక్కొక్క నిర్వచనం గురించి మనం నెక్స్ట్ క్లాస్ లో స్పష్టంగా తెలుసుకుందాం. మరి అర్థశాస్త్రం ప్రాధాన్యత అన్నాం. అర్థశాస్త్రం ప్రాధాన్యత 1969లో అర్థశాస్త్రానికి మొట్టమొదటిసారిగా నోబెల్ బహుమతి రావడం జరిగింది. ఎవరికి వచ్చింది అంటే రాగ్నర్ ఫ్రిష్ అనే ఆర్థికవేత్తకు రావడం జరిగింది. 1998 సంవత్సరంలో భారతరత్న అవార్డు గ్రహీత అయిన అమర్త్య సేన్ గారికి నోబెల్ బహుమతి రావడం జరిగింది. దేనికి వచ్చింది అంటే సంక్షేమ అర్థశాస్త్రానికి రావడం జరిగింది. సంక్షేమ అర్థశాస్త్రంలో పూరెస్ట్ ఆఫ్ ద పూర్ అంటున్నాం. పేదరికంలో అత్యంత పేదవారికి కూడా
పేదరికంలో అత్యంత పేదవారిని కూడా అర్థశాస్త్రం తెలియజేస్తుంది అని చెప్తాడు. మరి ఇక్కడ చూడండి, ప్రాధాన్యత అని చెప్పేసి ఇక్కడ హెడ్డింగ్ ఇచ్చాడు, కింద ఇలా మ్యాటర్ ఇచ్చాడు. మరి 1969లో అర్థశాస్త్రానికి మొట్టమొదటిసారిగా నోబెల్ బహుమతి వచ్చింది అన్న. మరి ఇక్కడ క్వశ్చన్ ఎలా అడుగుతా అంటే అర్థశాస్త్రానికి ఏ సంవత్సరంలో ప్రాధాన్యత లభించింది అంటాడు. అంటే అర్థమైంది అంటే ప్రపంచంలో అత్యున్నత బహుమతి ఏంటిది? నోబెల్ బహుమతి. ఆ నోబెల్ బహుమతిని అర్థశాస్త్రానికి ఎప్పుడు ఇచ్చారు? 1969లో ఇచ్చారు. అలా 1969లో నోబెల్ బహుమతి ఇచ్చారంటే ప్రాధాన్యత కల్పించినట్లు. కాబట్టి అర్థశాస్త్రానికి ఎప్పుడు ప్రాధాన్యత లభించింది? 1969లో. మరి ప్రపంచ అర్థశాస్త్రంలో భారతదేశ అర్థశాస్త్రానికి ఎప్పుడు ప్రాధాన్యత లభించింది? 1998లో. కారణం భారతరత్న అవార్డు గ్రహీత అయిన అమర్త్య సేన్ గారికి నోబెల్ బహుమతి రావడం, దాని వలన ఇక్కడ ప్రాధాన్యత అనేది రావడం జరిగింది. మరి ఇప్పుడు అర్థశాస్త్ర మౌలిక భావనలు అంటున్నాం. అర్థశాస్త్ర మౌలిక భావనలు, అర్థశాస్త్ర మౌలిక భావనలు. మరి అర్థశాస్త్ర మౌలిక భావనల్లో ఫస్ట్ మనం వస్తువులను చూద్దాం. వస్తువులు రెండు రకాలు. ఒకటి భౌతిక వస్తువులు, రెండు అభౌతిక వస్తువులు. భౌతిక వస్తువులు, అభౌతిక వస్తువులు అంటున్నాం. భౌతిక వస్తువులు అంటే కంటికి కనిపించి స్పర్శ కలిగిన వస్తువులనే భౌతిక వస్తువులు అంటాం. కంటికి కనిపించి స్పర్శ కలిగిన వస్తువులనే భౌతిక వస్తువులు అంటారు. అభౌతిక వస్తువులు అంటే కంటికి కనిపించకుండా స్పర్శ లేని వస్తువులనే అభౌతిక వస్తువులు అంటారు. కంటికి కనిపించకుండా స్పర్శ లేని వస్తువులనే అభౌతిక వస్తువులు అంటారు. ఎగ్జాంపుల్, డాక్టర్లు చేసే సేవలు, ఉపాధ్యాయులు చేసే సేవలు, లాయర్లు చేసే సేవలు, ఇవన్నీ కూడా అభౌతిక వస్తువులు అంటాము. వాటినే అభౌతిక వస్తువులు అంటాం. మరి భౌతిక వస్తువులు మళ్ళా రెండు రకాలు. ఒకటి ఉచిత వస్తువులు అంటున్నాం. ఒకటి ఉచిత వస్తువులు. ఉచిత వస్తువులు అంటే ఇక్కడ మీనింగ్ అపరిమితంగా ఉండి ధర లేని వస్తువులు. అపరిమితంగా ఉండి ధర లేని వస్తువులనే ఉచిత వస్తువులు అంటాం. అపరిమితంగా ఉండి ధర లేని వస్తువులనే ఏమంటారు? ఉచిత వస్తువులు అంటాం. అపరిమితంగా అంటే చాలా ఉంటాయి, ధర అనేది ఉండదు. కాబట్టి వీటికి సప్లై అనంతంగా ఉంటుంది, డిమాండ్ శూన్యంగా ఉంటుంది. సప్లై అనంతంగా ఉంటుంది, డిమాండ్ ఏమో శూన్యంగా ఉంటుంది అంటున్నాం. సప్లై అంటేనేమో అమ్మడం, డిమాండ్ అంటేనేమో కొనడం. అలా సప్లై అనంతంగా ఉంటుంది, డిమాండ్ ఏమో శూన్యంగా ఉంటుంది. అంటే సప్లై అమ్మడం, డిమాండ్ అంటే కొనడం. అమ్మేది చాలా ఉంటుంది, కొనేవారు ఒక్కరు కూడా ఉండరు. వాటినే మనం ఉచిత వస్తువులు అంటున్నాం. ఎగ్జాంపుల్, గాలి, నీరు, సూర్యరశ్మి అంటున్నాం. గాలి, నీరు, సూర్యరశ్మి అంటున్నాం. సాధారణ మానవునికి గాలి ఉచిత వస్తువు. సాధారణ మానవునికి గాలి ఉచిత వస్తువు. ఆసుపత్రిలో ఉన్న రోగికి గాలి ఆర్థిక వస్తువు. ఆసుపత్రిలో ఉన్న రోగికి గాలి ఆర్థిక వస్తువు. గాలి పాక్షిక ఉచిత వస్తువు. ఏమంటున్నా? పాక్షిక ఉచిత వస్తువు. ఏంటిది? గాలి అంట. గాలి ఏ రకమైన వస్తువు అంటే ఏమనాలి? గాలి ఏ రకమైన వస్తువు? పాక్షిక ఉచిత వస్తువు. గాలి ఏ రకమైన వస్తువు? పాక్షిక ఉచిత వస్తువు అంటున్నాం. మరి అదే సాధారణ మానవునికి గాలి ఉచిత వస్తువు. మరి అదే ఆసుపత్రిలో ఉన్న రోగికి గాలి ఆర్థిక వస్తువు. గాలి పాక్షిక ఉచిత వస్తువు. గాలి పాక్షిక ఉచిత వస్తువు అంటున్నాం. నెక్స్ట్, నీరు. నదీ జలాల ప్రక్కమ్మటి నివసించే ప్రజలకు నీరు ఉచిత వస్తువు. పట్టణ ప్రాంతాలలో నివసించే ప్రజలకు నీరు ఆర్థిక వస్తువు. నీరు
పాక్షిక ఉచిత వస్తువు. నీరు పాక్షిక ఉచిత వస్తువు. మరి సూర్యరశ్మి ఎక్కడైనా అమ్మడం కానీ కొనడం కానీ జరుగుతుందా? జరగదు. ఎక్కడ అమ్మడం కానీ కొనడం కానీ జరగదు. కాబట్టి ఇక్కడ సూర్యరశ్మిని స్వచ్ఛమైన ఉచిత వస్తువు అంటారు. స్వచ్ఛమైన ఉచిత వస్తువు. స్వచ్ఛమైన ఉచిత వస్తువు ఏంటిది? సూర్యరశ్మి. స్వచ్ఛమైన ఉచిత వస్తువు సూర్యరశ్మి అంటున్నాం. నెక్స్ట్ వన్, రెండవది ఆర్థిక వస్తువులు అంటున్నాం. రెండవది ఏంది? ఆర్థిక వస్తువులు, ఫినాన్షియల్ గూడ్స్ అంటున్నాం. ఆర్థిక వస్తువులు మరి ఇవి ఎలా ఉంటాయి అంటే కొరతగా ఉండి ధర కలిగిన వస్తువులు. కొరతగా ఉండి ధర కలిగిన వస్తువులనే ఏమంటారు? ఆర్థిక వస్తువులు అంటారు. కొరతగా ఉండి ధర కలిగిన వస్తువులనే ఆర్థిక వస్తువులు అంటాం. మరి వీటికి సప్లై కంటే డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. సప్లై కంటే డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. సప్లై కంటే డిమాండ్ ఎక్కువగా ఉంటుంది అంటాం. అమ్మేవారి కంటే కొనేవారు ఎక్కువగా ఉంటారు. వాటినే మనం ఏమంటున్నాం? ఆర్థిక వస్తువులు అంటున్నాం. మరి ఆర్థిక వస్తువులు ఎన్ని రకాలు అంటే 3 రకాలు. ఆర్థిక వస్తువులు ఎన్ని రకాలు? 3 రకాలు. ఒకటి ఉత్పాదక వస్తువులు అంటున్నాం. ఉత్పాదక వస్తువులు. ఉత్పాదక వస్తువులు అంటున్నాం. ప్రొడ్యూస్డ్ గూడ్స్ అంటారు వీటినే. ఒకటి ఎకనామిక్స్ అంటేనే కాన్సెప్ట్, కాన్సెప్ట్ అంటేనే ఎకనామిక్స్. కాబట్టి మనం ఇక్కడ కాన్సెప్ట్ని తీసుకోవాలి, మెయిన్ ఇంపార్టెంట్. ఆ కాన్సెప్ట్ అనేది తెలిస్తే మనం ఏ వస్తువు ఏ రకమైందో ఏదైందో చెప్పవచ్చు. ఇక్కడ కాన్సెప్ట్ ఏంది అంటే ఉత్పాదక వస్తువులకి ఉత్పత్తికి దోహదపడే వస్తువులనే ఉత్పాదక వస్తువులు అంటాం. ఉత్పాదక వస్తువులు అంటే ఏమంటున్నాం? ఉత్పత్తికి దోహదపడే వస్తువులు. ఉత్పత్తికి దోహదపడే వస్తువులు. ఉత్పత్తికి దోహదపడే వస్తువులనే ఉత్పాదక వస్తువులు అంటాం. ఎగ్జాంపుల్, ప్రత్తి, చెరుకు, భూమి, భవనాలు, యంత్రాలు, యంత్ర పరికరాలు, వీటినే ఉత్పాదక వస్తువులు అంటాం. చూడండి, ప్రత్తి నుంచి ఏమొస్తుంది? దారం ఉత్పత్తి అవుతుంది కాబట్టి ప్రత్తి ఉత్పాదక వస్తువు. చెరుకు నుంచి ఏమొస్తాయి? చక్కెర, మొలాసిస్లు వస్తాయి కాబట్టి చెరుకు ఉత్పాదక వస్తువులు. భూమి పంటలను ఉత్పత్తి చేస్తుంది కాబట్టి భూమి ఉత్పాదక వస్తువు. భవనాలు ఉత్పత్తి చేస్తాయి. ఎలా చేస్తాయి అనేది నేను తర్వాత చెప్తాను, అలా ఉంచండి. యంత్రాలు ఉత్పత్తి చేస్తాయి. యంత్ర పరికరాలు ఉత్పత్తి చేస్తాయి. ఇలా ఉత్పత్తికి దోహదపడే వస్తువులనే ఉత్పాదక వస్తువులు అంటాము. నెక్స్ట్ వన్, మాధ్యమిక వస్తువులు అంటున్నాం. మాధ్యమిక వస్తువులు. మాధ్యమిక వస్తువులు మిడ్వాల్ గూడ్స్ అంటున్నాం. మిడ్వాల్ గూడ్స్ మాధ్యమిక వస్తువులు అంటే పూర్తిగా తయారు కాని వస్తువులనే మాధ్యమిక వస్తువులు అంటారు. లేదా తయారీలో ఉన్న వస్తువులనే మాధ్యమిక వస్తువులు అంటాం. పూర్తిగా తయారు కాని వస్తువులని మాధ్యమిక వస్తువులు అంటారు. లేదా తయారీలో ఉన్న వస్తువులనే మాధ్యమిక వస్తువులు అంటాం. ఎగ్జాంపుల్, దారం, ఇటుక, గోధుమ పిండి, బియ్యం పిండి. దారం, ప్రత్తి నుంచి ఏమొచ్చింది? దారం వచ్చింది. దారం వస్త్రంగా తయారవుతుంది కాబట్టి దారం మాధ్యమిక వస్తువు. చేనేత కార్మికుడు దారాన్ని వస్త్రంగా మార్చినప్పుడు దారం ఏ రకమైన వస్తువు? మాధ్యమిక వస్తువు.
అదే అశోక్ ఇటుకలను నూతన భవనంగా మార్చినప్పుడు భవనం ఇటుకలు ఏ రకమైన వస్తువు? మాధ్యమిక వస్తువు అంటున్నాం. మరి అదే చూడండి, ఇంతకుముందు మనకు టెట్లో అడిగిన క్వశ్చన్, అశోక్ ఇటుకలను నూతన భవనంగా మార్చాడు, అప్పుడు ఇటుకలు ఏ రకమైన వస్తువు? మాధ్యమిక వస్తువు. అశోక్ ఇటుకలను భవనంగా మార్చినప్పుడు భవనం ఏ రకమైన వస్తువు? భవనాలు ఎప్పుడైనా ఉత్పాదక వస్తువులే. అదే అశోక్ ఇటుకలను భవనంగా మార్చినప్పుడు ఇటుకలు ఏ రకమైన వస్తువు? మాధ్యమిక వస్తువులు. గోధుమ పిండి, గోధుమలు కాస్త పిండిగా మారాయి, రొట్టెగా మారలేదు, సగం తయారైనవి. బియ్యం పిండి, బియ్యం కాస్త పిండిగా మారింది, రొట్టెగా మారలేదు, సగం తయారైన వస్తువులు. అవి మాధ్యమిక వస్తువులు అంటాం వీటిని. నెక్స్ట్ వన్, వినియోగ వస్తువులు. వినియోగ వస్తువులు, ఫైనల్లీ గూడ్స్ అంటాం వీటినే. ఫైనల్లీ గూడ్స్, వినియోగ వస్తువులు అంటున్నాం. పూర్తిగా తయారైన వస్తువులనే వినియోగ వస్తువులు అంటారు. లేదా వినియోగదారుడు ప్రత్యక్షంగా వినియోగించుకోవడానికి సిద్ధంగా ఉన్న వస్తువులనే వినియోగ వస్తువులు అంటాము. వినియోగదారుడు ప్రత్యక్షంగా వినియోగించుకోవడానికి సిద్ధంగా ఉన్న వస్తువులు అంటున్నాం. మరి ఇవి రెండు రకాలు. అవి ఏంటి అంటే, ఒకటి నశ్వర వినియోగ వస్తువులు. నశ్వర వినియోగ వస్తువులు అంటున్నాం. నశ్వర వినియోగ వస్తువులు అంటే ఒకసారి ఉపయోగంతో నశించే వస్తువులనే నశ్వర వినియోగ వస్తువులు అంటాం. ఒకసారి ఉపయోగంతో నశించే వస్తువులు అంటే ఒకసారి వినియోగంతో పూర్తిగా నశించే వస్తువులు అంటున్నాం. ఎగ్జాంపుల్, పాలు, పండ్లు, పూలు, కూరగాయలు, ఇవన్నీ కూడా నశ్వర వినియోగ వస్తువులు అంటాం. ఒక గ్లాసు పాలు తాగాము అనుకోండి, ఆ పాలు మళ్ళా తాగలేస్తామా? తాగలేం. చూడండి, పాలని ప్రత్యక్షంగా వినియోగించుకుంటున్నాము కాబట్టి వినియోగ వస్తువు. మరి ఒక గ్లాస్ పాలు తాగితే అవే పాలు మళ్ళీ తాగలేస్తామా? తాగలేం. అంటే ఒకసారి ఉపయోగంతో పూర్తిగా నశించాయి కాబట్టి వాటినే నశ్వర వినియోగ వస్తువులు అంటున్నాం. పండు, ఒక యాపిల్ పండు తిన్నాము అనుకోండి, అదే పండు మళ్ళీ తినలేస్తామా? తినలేం. అంటే ఒకసారి ఉపయోగంతో పూర్తిగా నశించిపోయాయి. పూలు, ఒకసారి పూలు ధరించారు అనుకోండి, అవే పూలు మళ్ళీ మీరు ధరిస్తారా? ధరించరు. అంటే ఏంది, ఇక్కడ ఒకసారి ఉపయోగంతో నశించాయి. సార్ ఇక్కడ పూలను మళ్ళీ తెల్లారి కూడా ధరిస్తారు అంటే ఇక్కడ అర్థశాస్త్రం పిష్నారోల గురించి చెప్పదు, కేవలం హేతువాదుల గురించి మాత్రమే తెలియజేస్తుంది. హేతువాది అంటే తన ప్రయోజనాన్ని ఎప్పుడూ గరిష్టం చేసుకునే వ్యక్తినే హేతువాది అంటాం. తన ప్రయోజనాన్ని ఎప్పుడూ గరిష్టం చేసుకునే వ్యక్తినే హేతువాది అంటారు. ఆ హేతువాదుల గురించి మాత్రమే అర్థశాస్త్రం తెలియజేస్తుంది. అంటే ఏందిడా, మీరు పూలను ధరించినప్పుడు ఈరోజు పూలను ధరిస్తే ఎంత సంతృప్తి అయితే వస్తుందో అవే పూలు రేపు ధరిస్తే అంతకంటే ఎక్కువ సంతృప్తి రావాలి అనుకునేవారు హేతువాదులు. కాబట్టి ఇక్కడ హేతువాదుల గురించి మాత్రమే తెలియజేస్తుంది. మరి ఈరోజు మీరు పూలు ధరించినప్పుడు వచ్చే సంతృప్తి ఎంతైతే ఉంటుందో అవే పూలు రేపు ధరిస్తే అంత సంతృప్తి వస్తుందా? రాదు. కాబట్టి ఇది ఒకసారి ఉపయోగంతో నశించేవి. కూరగాయలు ఒకసారి వండుకొని తిన్నాక పూర్తిగా నశిస్తాయి, వాటినే నశ్వర వినియోగ వస్తువులు అంటున్నాం. రెండోది అనశ్వర వినియోగ వస్తువులు. అనశ్వర వినియోగ వస్తువులు అంటున్నాం. అనశ్వర వినియోగ వస్తువులు. అనశ్వర వినియోగ వస్తువులు అంటే కొంతకాలం పాటు వినియోగంలో ఉండేవి, కొంతకాలం పాటు ప్రత్యక్షంగా వినియోగంలో ఉండే వస్తువులనే అనశ్వర వినియోగ వస్తువులు అంటాం. ఎగ్జాంపుల్, పెన్ను, పుస్తకం, కుర్చీ, ఇవన్నీ కూడా అనశ్వర వినియోగ వస్తువులు అంటాం. పెన్ను అంటే ఇంకు అయిపోయేంత వరకు కొంతకాలం పాటు వినియోగంలో ఉంటుంది.
పుస్తకం కొంతకాలం పాటు వినియోగంలో ఉంటుంది. కుర్చీ ఇరిగిపోయేంత వరకు వినియోగంలో ఉంటుంది. అలా కొంతకాలం పాటు వినియోగంలో ఉండే వస్తువులనే వినియోగ వస్తువులు అంటాం. ఇలా ఆర్థిక వస్తువులు అనేవి 3 రకాలుగా ఉండడం జరుగుతుంది. వీటినే ఆర్థిక వస్తువులు అంటారు. నెక్స్ట్ వన్ ప్రయోజనం. ప్రయోజనం అంటున్నాం. ఒక వస్తువును ఉపయోగించుకున్నప్పుడు పొందే సంతృప్తినే ప్రయోజనము అంటారు. ఒక వస్తువును ఉపయోగించుకున్నప్పుడు పొందే సంతృప్తినే ప్రయోజనం అంటాం. ఎగ్జాంపుల్, ఒక మామిడి పండు తిన్నాము అనుకోండి. ఆహా ఎంత తీయగా ఉంది, ఎంత పుల్లగా ఉంది అనే మానసిక భావనే ప్రయోజనం. ఆహా ఎంత తీయగా ఉంది, ఎంత పుల్లగా ఉంది అనే మానసిక భావనే ప్రయోజనము అంటున్నాం. మరి ఈ ప్రయోజనం 4 రకాలు అంటున్నాం. 4 ఉంటాయి. అంకె అవసరం. ఖచ్చితంగా 4 ఉంటాయి కాబట్టి అంకె అవసరం. 1 ఆకార ప్రయోజనం, షేప్డ్ యూటిలిటీ అంటున్నాం. ఆకార ప్రయోజనం, షేప్డ్ యూటిలిటీ. కాన్సెప్ట్. ఇక్కడ కాన్సెప్ట్ ఏంది? ఒక వస్తువుని ఒక ఆకారంగా తయారు చేయడం వలన ఆ వస్తువుకు ప్రయోజనం కలిగితే దానినే ఆకార ప్రయోజనము అంటాం. ఒక వస్తువుకు ఒక ప్రయోజనం చేకూర్చడం వలన ప్రయోజనం కలిగితే దాన్నే ఆకార ప్రయోజనము అంటాము. ఎగ్జాంపుల్, చక్కని కుర్చీగా మార్చడం వలన కుర్చీకి కలిగే ప్రయోజనం ఆకార ప్రయోజనం. నెక్స్ట్ వన్, బంగారాన్ని నగగా మార్చడం వలన నగకు కలిగే ప్రయోజనం ఆకార ప్రయోజనం. మట్టిని కుండగా మార్చడం వలన కుండకు కలిగే ప్రయోజనం ఆకార ప్రయోజనం. శిలను శిల్పంగా మార్చడం వలన శిల్పానికి కలిగే ప్రయోజనం ఆకార ప్రయోజనం. పిండిని రొట్టెగా మార్చడం వలన రొట్టెకు కలిగే ప్రయోజనం ఆకార ప్రయోజనం. వీటినే ఆకార ప్రయోజనము అంటాం. నెక్స్ట్ సెకండ్ వన్, రెండవది కాల ప్రయోజనం, సీజనల్ యూటిలిటీ. కాల ప్రయోజనము అంటున్నాం. అంటే ఒక వస్తువుకు ఒక కాలంలో మాత్రమే ప్రయోజనం ఉంటుంది. మరొక కాలంలో ప్రయోజనం లేకపోతే ఆ వస్తువుకు కలిగే ప్రయోజనాన్నే కాల ప్రయోజనము అంటాం. ఎగ్జాంపుల్, కాల ప్రయోజనానికి ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, గొడుగు ఉంది. గొడుగుకుండే ప్రయోజనం కాల ప్రయోజనం. గొడుగుకి ఎప్పుడు ఉంటుంది ప్రయోజనం? వర్షాకాలంలో ఉంటుంది. ఇంకెవరైనా శుతిమెత్తనోళ్ళు ఉంటే వేసవి కాలంలో ఉంటుంది. గొడుగుకి ఎప్పుడు ఉంటుంది ప్రయోజనం? వర్షాకాలంలో మాత్రమే ప్రయోజనం ఉంటుంది మరియు వేసవి కాలంలో మాత్రమే ప్రయోజనం ఉంటుంది. అవునా? శుతిమెత్తనోళ్ళు ఉంటే. అదే చలికాలంలో ప్రయోజనం ఉంటుందా? ఉండదు. స్వెటర్కు ఉండే ప్రయోజనం, స్వెటర్కి చలికాలంలో మాత్రమే ప్రయోజనం ఉంటుంది. అలా కూరగాయలకు పండ్లకు ఉండే ప్రయోజనం కూడా సీజనల్ యూటిలిటీ, కాల ప్రయోజనమే. కాకపోతే మారిన సాంకేతిక పరిజ్ఞానం వలన చల్లని గిడ్డంగులు రావడం వలన అన్ని కాలాలలో లభిస్తున్నాయి. కానీ కూరగాయలు పండ్లకు ఉండే ప్రయోజనం సీజనల్ యూటిలిటీ, కాల ప్రయోజనము అంటున్నాం. నెక్స్ట్ వన్, స్థల ప్రయోజనం. స్థల ప్రయోజనం. స్థల ప్రయోజనం అంటే ఇక్కడ ఒక వస్తువుకు ఉన్న ప్రదేశంలో ఉంచితే ప్రయోజనం ఉండదు. ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి తరలించినప్పుడు ఆ వస్తువుకు ప్రయోజనం కలిగితే దానినే స్థల ప్రయోజనము అంటాం. ఎగ్జాంపుల్, ఇసుకకుండే ప్రయోజనం స్థల ప్రయోజనం. ఇసుక అంటున్నాం. నదీ తీరాలలో ఇసుక ఉంటే ఏమైనా ప్రయోజనం ఉంటుందా? ఉండదు. అదే ఇసుకని పట్టణ ప్రాంతంకి లేదా నిర్మాణ ప్రాంతానికి తరలించినప్పుడు ఇసుకకు ప్రయోజనం ఏర్పడుతుంది. దానినే స్థల ప్రయోజనము అంటాం. హిమాచల్ ప్రదేశ్లో ఉండే యాపిల్ పండ్లకు ఉండే ప్రయోజనం స్థల ప్రయోజనం. హిమాచల్ ప్రదేశ్లో యాపిల్ పండ్లు విరివిగా బంతాయి. అవి అక్కడే ఉంటే ప్రయోజనం ఉండదు. వాటిని ఇతర రాష్ట్రాలకు తరలించినప్పుడు మాత్రమే ప్రయోజనం కలుగుతుంది. దానినే స్థల ప్రయోజనము అంటారు. నెక్స్ట్ వన్, సేవల ప్రయోజనం. సేవల ప్రయోజనం, సర్వీస్ యూటిలిటీ అంటున్నాం.
సేవల ప్రయోజనం, సర్వీస్ యూటిలిటీ. ఒక వస్తువుకు సేవల ద్వారా ప్రయోజనం కలిగితే దానినే సేవల ప్రయోజనము అంటాం. ఎగ్జాంపుల్, డాక్టర్లు చేసే సేవలు, లాయర్లు చేసే సేవలు, ఉపాధ్యాయులు చేసే సేవలు అంటాం. అంటే డాక్టర్ రోగికి ఇంజెక్షన్ ఇవ్వడం వలన రోగి జ్వరం తగ్గితే రోగి పొందే ప్రయోజనం సేవల ప్రయోజనం. ఉపాధ్యాయుడు పాఠం చెప్పడం వలన విద్యార్థి జ్ఞానం పొందితే విద్యార్థికి కలిగే ప్రయోజనం సేవల ప్రయోజనం. లాయర్ వాదించడం వలన ముద్దాయికి శిక్ష తగ్గితే ముద్దాయికి కలిగే ప్రయోజనం సేవల ప్రయోజనం అంటున్నాం. వీటినే ప్రయోజనము అంటాం. మరి ఇప్పుడు ప్రొడక్షన్, ఉత్పత్తి అంటే ఏందో చూద్దాం. ఉత్పత్తి, ప్రొడక్షన్ అంటున్నాం. ఉత్పత్తి చూడండి, అర్థశాస్త్రంలో ఉత్పత్తి అంటే నూతన సృష్టిని ఉత్పత్తి అనరు. నూతన సృష్టి ఉత్పత్తి కాదు. ఉత్పత్తి అనగా ఈ 4 ప్రయోజనాలలో ఏదో ఒక ప్రయోజనాన్ని ఒక వస్తువుకు కల్పిస్తే దానినే ఉత్పత్తి అంటాము. 4 ప్రయోజనాలలో ఏదో ఒక ప్రయోజనాన్ని ఒక వస్తువుకు కల్పిస్తే దానినే ఉత్పత్తి అంటాం. ఎగ్జాంపుల్, చెక్కని కుర్చీగా మార్చడం వలన కుర్చీకి కలిగే ప్రయోజనమేంది? ఆకార ప్రయోజనం. కాబట్టి ఇక్కడ ఏం ఉత్పత్తి అయింది? కుర్చీ ఉత్పత్తి అయింది. శుద్ధను చాక్పీసుగా మార్చడం వల్ల చాక్పీస్కు కలిగే ప్రయోజనం ఆకార ప్రయోజనం. కాబట్టి ఇక్కడ ఏం ఉత్పత్తి అయింది? చాక్పీస్ ఉత్పత్తి అయింది. మరి అదే శుద్ధని ముద్దగా మార్చాము అనుకోండి, ముద్దకు కలిగే ప్రయోజనం, ముద్దకు ప్రయోజనం ఉంటుందా? ఉండదు. ముద్దకు కలిగే ప్రయోజనం అంటే ఇట్లా పట్టుకొని రాస్తామా? రాయలేం. కాబట్టి అది నూతన సృష్టే కానీ ఉత్పత్తి అనొద్దు. ఏదో ఒక ప్రయోజనాన్ని కల్పించినప్పుడే ఉత్పత్తి అంటాం. ఉపాధ్యాయుడు పాఠం చెప్పడం వలన విద్యార్థి జ్ఞానం పొందితే విద్యార్థికి కలిగే ప్రయోజనం సేవల ప్రయోజనం. కాబట్టి ఇక్కడ ఏం ఉత్పత్తి అయింది? జ్ఞానం ఉత్పత్తి అయింది. జ్ఞానం ఉత్పత్తి కావాలంటే ఎవరు కావాలి? ఉపాధ్యాయుడు కావాలి, పిల్లలు కావాలి కాదు. ఇక్కడ ఏం కావాలి? మీరు కూర్చోవడానికి కుర్చీలు కావాలి, ఫ్యాన్ కావాలి, బోర్డు కావాలి, మార్కర్ కావాలి. ఇవన్నీ ఇవన్నీ కావాలంటే ఇవన్నీ ఎక్కడ పెట్టాలి? ఒక భవనంలో పెట్టాలి. కాబట్టి భవనంలో ఏం ఉత్పత్తి అవుతుంది? జ్ఞానం ఉత్పత్తి అవుతుంది. కాబట్టి ఉత్పత్తికి దోహదపడే వస్తువులను ఏమన్నాం? ఉత్పాదక వస్తువులు అన్నాం. కాబట్టి ఇక్కడ భవనంలో ఏం ఉత్పత్తి అయింది? జ్ఞానం ఉత్పత్తి అయింది. కాబట్టి భవనాలు ఏ రకమైన వస్తువులు? ఉత్పాదక వస్తువులు. భవనాలు ఏ రకమైన వస్తువులు? ఉత్పాదక వస్తువులు అంటున్నాం. అలా ఏదైనా ఒక ప్రయోజనాన్ని ఒక వస్తువుకు కల్పిస్తే దానినే మనం ఏమంటున్నాం? ఉత్పత్తి అంటాము.